ముందుకు రండి, సైడ్ కాస్త ముందుకు రండి. పక్కన మీరు సైడ్ ఉండండి, వెనకున్న వాళ్ళందరూ ముందుకు రండి. మన అభ్యర్థి, మన ఎమ్మెల్యే పోటీ చేస్తున్నటువంటి శ్రీ మురుగుడు లావణ్య గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు కాండ్రు కమల గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే సోదరులు సాల్వా తిప్పండి సార్. ఓకే ఓకే మేడం 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 ఓకే మేడం. సార్ అన్నా నువ్వు కాసేపు వెళ్ళన్నా వాయిస్ తీసుకున్నప్పుడు జనాలు చూపిస్తున్నారు మేము కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడుద్దామంటూ ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు మన పార్టీలో గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా మన పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. వాళ్ళ పేరు మన అభ్యర్థి గారు పార్టీలోకి ఆహ్వానిస్తూ కండవాల్ గారు. అబ్దుల్ హక్ अब्दुल शेख यासिन भाई शेख काजा शेख इरफान शेख सुबानी शेख आरिफ शेख बाशी जी बास वी विनय MD रिजवान शेख रहमान अब्दुल वहीद అందరినీ ఇక్కడ ఇదిగో ఓకే ఓకే మా అన్నయ్య గారు ఆయన తీసుకున్నారా? మేడం ఒకసారి చూడండి ఒకసారి. ఓకే అందరూ కింద ఒక లైన్ వాళ్ళు ఎంచుకున్నాడు, అందరూ ఇక్కడ ఉండండి. ఓకే జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాలంటీర్లు మీకు డబ్బులు ఇవ్వడం ఇది ఎక్కడన్నా చూశారా? చెప్తే ఆ రోజుల్లో ఏదో అనుకున్నాం,
ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాయి. మరి చాలా చెందే కార్యక్రమంలో ముఖ్యంగా మన మంగళగిరి ఎమ్మెల్యేలు, మన స్థానికులైన మన వాళ్ళు గోలి వీరాంజనేయుల దగ్గర నుంచి మన ప్రాంతానికి కరెంటు తెచ్చింది గోలి వీరాంజనేయులు. ఆయన కూడా మంగళగిరి ప్రాంతవాసే, మంగళగిరి నుంచి కలిసి వచ్చే మంగళగిరి వేళ సంబంధించిన సంబంధికులు వాళ్ళు కూడా. వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే ఈ సభకు విచ్చేసిన నా సోదరి సోదరమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరికీ తెలిసిన విషయమే, సంక్షేమ కార్యక్రమాలు ఏ స్థాయిలో పేదలందరికీ కూడా అందుతున్నాయి అనేది. అన్ని సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అలాగే మరి అభివృద్ధి కూడా అలాగే జరుగుతుంది. సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ అన్నీ కూడా మన ప్రభుత్వంలో బాగా పనిచేస్తున్నాయి. మరి ఇవన్నీ చూసే వేరే పార్టీల వాళ్ళు కూడా ఈరోజు మరి పార్టీలోకి జాయిన్ అవటం జరిగింది. ఇక్కడ తాడేపల్లిలో మహానాడు ఏరియాలో కూడా మరి వీళ్ళందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మరి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలందరికీ కూడా వీరందరూ వివరించి జగనన్నని మళ్ళీ సీఎం చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్టు. మరి ఇక్కడ లోకల్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. జగనన్న నాకు అవకాశం కల్పించారు. మీరందరూ కూడా అందుబాటులో ఉండే నన్ను మీ కుటుంబ సభ్యురాల్లాగా, మీ సోదరిలాగా భావించి ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే కిల్లార్ రోసయ్యను కూడా, వారిని కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. చలవ 4% రిజర్వేషన్ నాన్న మీకు అందరికి కొందరికి తెలియదురా. ఆ సందర్భంలో ఒక ముస్లిం సోదరుడు నా దగ్గరకు వచ్చి, భాయ్ हम लोग को कौन किया इतना ఈ దేశమే, మన భారతదేశం మొత్తంలో ఎవరు చేయలే ఆ గొప్ప పని. 4% రిజర్వేషన్ ముస్లింస్కి ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత వచ్చిన ఆయన తనయుడు ఇప్పుడు ప్రతి గల్లీకి, ప్రతి గడపకి మీ అందరి దగ్గరకు వచ్చి అర్హులైన ప్రతి వాళ్ళకు కూడా ఆయన కూడా అప్పుడు అన్నాడు, నేను కూడా చెప్పాను, నాకు గుర్తు, తన భేదం ఏమి లేదు, అర్హులైన ప్రతి వాళ్ళకి కూడా అందాలని చెప్పాడు. అదే విధంగా మన వాళ్ళ జగన్ నుండి మన ఈ ప్రాంతం మొత్తానికి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు జీవించే అందరూ కూడా మిడిల్ క్లాస్ పీపుల్ మనందరికీ కూడా ఆయన పెట్టిన సంక్షేమం మామూలుగా ఉన్నాయమ్మా జగన్ గారు. ఇవాళ పేదవాళ్ళకి ఈరోజు తాడేపల్లిలోని మహానాడు ఏరియాలో నుంచి మైనార్టీలు 150 కుటుంబాల దాకా జాయిన్ అయ్యారు. వారందరినీ మేము పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాము. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి జగనన్న చేసే సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇంకా అన్నిటికీ కూడా వారు ఆకర్షితులై మరి పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారందరూ కూడా ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకి అందరికీ తెలియజేసి జగనన్న విజయానికి మేము కూడా మా కృషి చేస్తామని చెప్పి మాకు తెలియజేశారు. మేమందరం కలిసి జగనన్నని మళ్ళీ సీఎంగా గెలిపించుకుంటాము. అలాగే నేను ఇక్కడ అందుబాటులో ఉండే లోకల్ అభ్యర్థిని. ప్రజలకి ఏ సమస్య వచ్చినా కానీ ఏ అపాయింట్మెంట్లు ఏమీ లేకుండా నేను సమస్యను పరిష్కారం ఖచ్చితంగా చేస్తానని వాళ్ళకి తెలియజేశాను. వాళ్ళందరూ నన్ను, కిల్లార్ రోసయ్య గారిని, లావణ్యాని, కిల్లార్ రోసయ్య గారిని ఇద్దరిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది.